బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు. కాంగ్రెస్ బీజేపీలతో ద్వంద్వ రాజకీయాలంటూ ఆరోపణ. నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదని విమర్శ. మెగా డీఎస్సీ పోస్టుల అమ్మకాలపై సంచలన ఆరోపణలు. తెలంగాణ ధాన్యానికి కేంద్రం ప్రాధాన్యమివ్వాలని తుమ్మల డిమాండ్. రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శ. ధాన్యం కొనుగోలులో పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచన. తెలంగాణ రైతులకు తగిన గుర్తింపు లేదంటూ ఆవేదన. మహిళలకు 33% రిజర్వేషన్లు ప్రకటించిన టీడీపీ. 2029 ఎన్నికలకు చారిత్రాత్మక నిర్ణయం. మహిళల రాజకీయ సాధికారతకు మహానాడులో కీలక నిర్ణయం. టీడీపీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన హోంమంత్రి అనిత. విజయవాడ ధర్నా చౌక్లో వీఆర్ఓ ఉద్యోగుల ఆందోళన. ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్. పెండింగ్ బకాయిల చెల్లింపుపై ఆగ్రహం. నిరంకుశ వైఖరిపై చర్యలు తీసుకోవాలని నిరసన. రాజ్యసభ ఎమ్మెల్సీ అభ్యర్థులపై రేపు తుది నిర్ణయం. సీఎల్పీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై చర్చ. కాంగ్రెస్ హైకమాండే తుది నిర్ణయమన్న డీకే శివకుమార్. పార్టీ ప్రయోజనాల ఆధారంగా పేర్ల ఖరారు చేస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఒకేసారి కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్ కొనసాగిస్తూనే మరోవైపు బీజేపీతో పొత్తు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి అనైతిక రాజకీయ సంబంధాలు నడపడం చంద్రబాబుకు అలవాటేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, ముఖ్యంగా నిరుద్యోగులకు అందిస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డీఎస్సీ పోస్టులకు ₹1,00,000 అమ్ముకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెబితే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి స్వర్గస్థుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్లి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా మన ఈయనతో మాట్లాడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారితో. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు. ఏమిటయా మీటింగ్ అంటే విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక మీటింగ్ పెట్టారు. గుర్తుందా మీకు? పెద్ద ఆర్భాటం చేశారు. వాళ్ళు చాలా కోరికలు అడిగారు, వీళ్ళు అడిగారు. తల వాసిపోయి తిరుపతిలో వాటా కూడా కావాలన్నారు వాళ్ళు. అంతేకాదు బీచ్లో కూడా వాటా కావాలన్నారు. అబ్బాయి ఇప్పుడు లాభం లేదు అబ్బాయి, మళ్ళా వాయిదా వేస్తున్నాం, దీనికి ఒక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ అనేక సార్లు కూర్చుని సమస్యలు పరిష్కరిస్తుంది అన్నారు. మళ్ళా కమిటీ కూర్చుంది. ఏమిటి డ్రామా? ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన అనైతికమైన రాజకీయాలను భారతీయ జనతా పార్టీ కూడా కనిపెడుతుంది. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి భావన సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం తెలిసి మెగా డిఎస్సి ఇవాళనే విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఇవాళ మెగా డిఎస్సీలు ఎంత మోసం చేశారయ్యా, ఎంత దుర్మార్గం చేశారయ్యా. స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ వీఆర్ఓ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సంస్థ యాజమాన్యం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 2,300 మంది సిబ్బంది తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మారుమూల గ్రామాల్లో సేవలందించినప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2011 నుండి పెండింగ్ లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ ఇతర ఆర్థిక బకాయిలను ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. కావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఎన్నో తీరుగా వాళ్ళకు మెమరాండాలు, విజ్ఞప్తులు, వినతి పత్రాలు సమర్పించాం. అయినా కూడా యాజమాన్యం పెడచెవన పెట్టి మమ్మల్ని మీరు ఎంప్లాయీసే కాదని చెప్పేసి నిమ్మగ్నీయతగా వివరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సందర్భం. మీరు ఖచ్చితంగా ఎంప్లాయీస్ అని చెప్పేసి గౌరవ పీఎఫ్ కమిషనర్ గారు గుర్తించి మాకు ట్రిబ్యునల్లో కూడా ఆర్డర్ వచ్చిన సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి యాజమాన్యం మేము పీఎఫ్ ఇవ్వాలంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆస్తులు అమ్ముకుంటామని చెప్పేసి ఆస్తులు అమ్మిన సందర్భం కూడా మేము గుర్తు చేసి ఆస్తులు అమ్మొద్దు అని చెప్పేసి గౌరవ హైకోర్టు గారికి కూడా విన్నవించడం జరిగింది. ఉమ్మడి హైకోర్టు తెలంగాణ వారు మీరు అమ్మి ఆ అమౌంట్ని జమ చేయమంటే ఇప్పటివరకు జమ చేయని సందర్భాలు. ఇప్పుడున్నటువంటి యాజమాన్యం ఇవాళ ఓన్లీ కేవలం మతతత్వాలతోటి రాజ్యం నడుస్తున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ 2,300 ఎంప్లాయీస్కి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మమ్మల్ని స్వచ్ఛంద సేవకుల కింద గుర్తించి ఈరోజు మేము చేస్తున్న ప్రతి పనిలో డైరెక్టర్గా చెప్పుకుంటున్న వెలాంగిణి గారు ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులన్నీ పోగు చేసుకుని అక్రమ ఆస్తులన్నీ ఆయన అమ్ముకుంటూ ప్రతి పనికి అడ్డుకుంటూ మాకు రావాల్సిన బకాయిలు ఏది రాకుండా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్వాగతించారు. మంగళగిరిలోని బీసీ సంక్షేమ సంఘం కార్యక్రమంలో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు స్పందించారు. మహిళల రాజకీయ సాధికారతకు ప్రాధాన్యమిస్తూ తీసుకున్న నిర్ణయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు 1996 నుంచి పెండింగ్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళలకు న్యాయం చేసే దిశగా కీలక అడుగు వేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం, ఆనాడు నందమూరి తారక రామారావు గారు చేసినటువంటి సంస్కరణల్ని గుర్తు చేసుకుంటూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వారి యొక్క ప్రతిపాదించడం ఈ రాష్ట్రంలో మహిళలకి 33% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇస్తాననడం చాలా గొప్ప పరిణామం కూడా మేము భావిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆ విధంగా నిర్ణయం తీసుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగుల హామీల అమలు విషయంలో వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలబారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు మధ్యంతర భృతి అందిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమల్లోకి రాలేదన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన పలు హామీలు ఇప్పటికీ నెరవేరలేదని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి పీఆర్సీనే మీరు రిజైన్ చేయించి ఇంటికి పంపించి ఇంతవరకు పిఆర్ విజన్ కమిషనర్ అపాయింట్ చేయట్లా. 2 సంవత్సరాలు మరి రేపు దాటబోతుంటే 2 సంవత్సరాల్లో మీరు అయ్యారు, మరి మీకు ఇంకా టైం సరిపోవట్లేదా అని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా. వచ్చిన వెంటనే అంటే 2 ఏళ్లు సరిపోలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏ ఒక్కటి కూడా మీరు ఉద్యోగస్తులకి చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ రోజున చూస్తా ఉంటే మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు వచ్చినప్పటి నుంచి మరి దాదాపు 5 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ మాత్రం ఎప్పుడో ఇచ్చి, అది కూడా అంతంత మాత్రం దాని అరియర్స్ మనం ఏప్రిల్లో ఇస్తామని ఇంతవరకు దాని జీవో ఇచ్చినప్పటికీ కూడా దాని అరియర్స్ ఇవ్వట్లా. ఈరోజు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా డిఏలు మాకు ఎప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దాదాపు మాకు 40,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ రోజున ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి. మా సొమ్ము మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ అయితేనేంటి, మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేంటి, ఇలాంటి అన్ని కూడా ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి రావాల్సినటువంటి సొమ్ము దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే రోజు రోజుకు పెరుగుతూ పోతుందంటే అంటే మీకు ఇవ్వాలనుందా? తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని వ్యవసాయ, మార్కెటింగ్, కోఆపరేటివ్, చేనేత, టెక్స్టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే తెలంగాణ రైతులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచి తక్కువ పరిమాణంలోనే ధాన్యం కొనుగోలు జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 1,50,00,000 మెట్రిక్ టన్నుల పైగా ధాన్యం ఉత్పత్తి అవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పరిమిత స్థాయిలో మాత్రమే కొనుగోలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొడుతుండో తిడుతుండో అని చెప్పి పాపం ప్రజలందరూ భావిస్తారు. అదే రకంగా వీడు పిల్లిని చంపి శ్రాద్ధం పెట్టినట్టుంది వీడు ఉపవాసయాత్ర. ఎవరైనా చూస్తే నవ్వుతారు అనేటటువంటి కనీస ఇంగితం లేకుండా అటు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యత వహించేటటువంటి ఈనాడు భారతదేశం మొత్తాన్ని మేము హస్తగతం చేసుకుంటామని చెప్పగలిగేటటువంటి ఒక పార్టీ. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం. సార్ చెప్పినటువంటి లెక్కలన్నీ చూస్తే మీరు సిగ్గుతోటి ముసుగేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ కోణంగా కూడా మీరు ప్రోరేటా తీసుకున్నా కూడా మాకు పండినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నులు ప్రోరేటాగా కూడా మాకు మీరు FCI నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. పంజాబ్కి, హర్యానాకి, వేరే రాష్ట్రాలకేమో వాళ్ళు పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టేటటువంటి తెలంగాణ రైతులు మాత్రం మీరు ప్రొక్యూర్మెంట్కి అవకాశం మీరు మేము 40 కొంటాం, 50 కొంటాం. మరి మిగతా 1,00,000 మెట్రిక్ టన్నులు ఎవరు కొనాలి? మీరు MSP ప్రకటించడానికి కారణం ఏంటి? MSP ప్రకటిస్తే అందుకు అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ లో బయటపడుతున్న అంశాలను పరిశీలిస్తే వేలన్నీ తాడేపల్లి ప్యాలెస్ పెత్తందారుల వైపే చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కేసులో జరిగిన లావాదేవీలు, నిర్ణయాలు, విధానాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సొమ్ముతో సంబంధం ఉన్న ప్రతి అంశాన్ని పారదర్శకంగా వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ కుటుంబాలని పైకి తీసుకురావడం కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపు 11 లక్షల కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అది P4 చంద్రబాబు నాయుడు గారి విజన్, జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీ P4 ఏంటి అంటే అది పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేదే గొడ్డలి పార్టీ P4 పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్, ప్రాపర్టీ, పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు. ఇవాళ KNR గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే KNR గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ఎంతండి, ఎంత విలువైనటువంటి లావాదేవీలు? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు ఒక సాధారణ PA, గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక PA అర్ధాంగి బ్యాంకు ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్లు. అంతేకాకుండా ఆయన 19-24 మధ్య ఆయన సమకూర్చుకున్నటువంటి ఆస్తుల చిట్టా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల భూములు. ఒక్క జగ్గైపేట దగ్గర దాదాపు 40 ఎకరాలకు పైబడి భూమి.
టీడీపీ మహానాడు వేదికగా మహిళల రాజకీయ సాధికారతకు సంబంధించిన కీలక నిర్ణయం ప్రకటించింది. రానున్న 2029 సాధారణ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే స్థానాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని చారిత్రాత్మక తీర్మానం చేసింది. ఈ నిర్ణయం మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు దోహదపడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మహానాడులో ఆమోదించిన తీర్మానంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత హర్షం వ్యక్తం చేశారు. ఒక మహిళగా, పార్టీ కార్యకర్తగా ఈ నిర్ణయం తనకి ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించాలని పార్టీ ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. కింద వాడుకున్నారు. ఈ రోజు మహిళలు ఓట్లు వేయడానికే కాదు, ఓటు వేయించుకునే సత్తా కలిగి ఉన్న వాళ్ళు కాబట్టి ఓటు వేయించుకునే కెపాసిటీ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నేను మహిళా రిజర్వేషన్ బిల్లు మేము ఇస్తామని చెప్పి మహానాడులో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నిజంగా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ముందుకు వచ్చారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మేము అనుకున్న మహిళలు ఒక్కలే లేచి నుంచుంటారేమో చప్పట్లు కొడతా అనుకుంటే మా శ్రేణులందరూ కూడా సుమారుగా ఆన్లైన్లో వీక్షించిన దగ్గర 15 లక్షల మంది కూడా నేను దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు నుంచేనండి మీరు అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమి మహిళా పక్షపాతి. ఇందాక ఒక పెద్ద మనిషి నాతో అన్నారు, ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి మేడం అంటే, ఇది నా అనాలిసిస్ కాదు, జనరల్ ఇంటలెక్చువల్ అనాలిసిస్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతో కొంత మహిళ సేఫ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్స్ వస్తాయి అన్నది ఒకటి, వాడి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక భరోసా. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, నా బిడ్డ చదువుకుని ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నా బిడ్డకు ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మహిళలకు సంబంధించి ఏదో స్కీమ్ తీసుకొస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఈరోజు మహిళలకు ఆర్థిక గౌరవం ఇస్తామని చెప్పి ఏదో డ్వాక్రా గ్రూప్ రుణాలను, స్త్రీనిధి రుణాలను, ఏదో రుణాలను ఇచ్చేసి మేము ఊరుకోవట్లే. ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలని చెప్పి 1 lakh ఎంటర్ప్రీనర్స్ని ఫస్ట్ బేస్ మీద తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఉమెన్స్ డేకి గౌరవ ముఖ్యమంత్రి గారు గుంటూరులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరిగితే మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉన్నారు. ఆ రోజు మీరందరూ కూడా అక్కడే ఉండుంటారు. ఏ ముఖ్యమంత్రి అండి ఒక ఉమెన్స్ డేలో వచ్చామా, ఉమెన్స్కి పొగిడేమా, 4-5 పథకాలు ప్రవేశపెట్టేసామా, మధ్యాహ్నానికి వెళ్ళిపోయామా అనుకుంటారు. కానీ ఆ రోజు ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎలాంటి ఇంటెన్సివ్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచించుకొని బయటకు వచ్చిన వ్యక్తి. అదే ముఖ్యమంత్రి ఈరోజు ఒక ఎంఎస్ఎంఈ పార్క్స్ని కూడా ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్ని మహిళలకు అప్పచెప్పారంటే ఈరోజు మహిళల మీద మాకున్న చిత్తశుద్ధి ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే మేము కేవలం మా ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మహిళల్ని ఓట్ బ్యాంకుల కింద మేము ఉపయోగించుకోలే. మహిళా శక్తిని కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే 2047కి మనం ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలి అనుకుంటున్నామో, అట్ ద సేమ్ టైం ఈ మహిళా శక్తిని కనుక ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఉంటామని నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, చాలామంది ఈ 33% రిజర్వేషన్ వస్తుందని చెప్పిన తర్వాత చాలామంది ఆశలు పెరిగినాయి. ఎందుకంటే చాలామంది టీవీలో కూర్చొని అనుకుంటారు మేము ఆల్రెడీ చట్టసభల్లో ఉన్నాం, మాకులా చూసి మాకులా వాళ్ళు కూడా రావాలని కోరుకునే చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకదు, కానీ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు కనీసం ఒక పార్టీ ముందుకొచ్చి, తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి ఈరోజు మనం ఒక నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకోవాలి. ఏమో ఇక్కడ కూర్చున్న మీ తాలూకు ఇంట్లో మీ భార్యో మీ పిల్లలో ఎవరో ఒకరు చట్టసభల్లో ఉంటారేమో ఎవరికి తెలుసు, అవకాశం వస్తుందేమో ఎవరికి తెలుసు. నేను అనుకున్నానా టీచర్గా ఉన్న నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా మీ అందరి ముందు ఇలా మాట్లాడతానని? ఆ రోజు బై గాడ్స్ గ్రేస్, చంద్రబాబు నాయుడు గారి దయ, బైకరపేట నియోజకవర్గ ప్రజల తాలూకా ఆశీర్వాదం. అట్ ద సేమ్ టైం ఎవరు తెల్లరాత ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంతమంది మహిళా రిజర్వేషన్ విషయంలో 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా రావచ్చు ఆ టైంలో. నిజంగా ఒకటి చెప్పాలంటే ఇది ఒక సామాజిక విప్లవం కింద భావించాలి. పర్టికులర్గా ఇది ఒక సామాజిక విప్లవం. చాలామంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్ కాదు, మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరలీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా 40 మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది, రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చాను అని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు.
కాబట్టి మేము అంత సెంటిమెంట్గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది. కర్ణాటకలో రాజ్యసభ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై తుది నిర్ణయం రేపు జరిగే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో తీసుకోనున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు. పార్టీ నాయకులతో అంతర్గతంగా విస్తృత చర్చలు జరిపిన తర్వాతే పేర్లను ఖరారు చేస్తామని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రయోజనాలు, రాజకీయ పరిస్థితులు, నాయకుల సేవకులను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ಸರ್, ಇವತ್ತು ವೇಣುಗೋಪಾಲ್ ಮತ್ತು ಖರ್ಗೆ ಭೇಟಿ ಆಗಿದೆ. ರಾಜ್ಯಸಭಾದ ಏನೋ ಚರ್ಚೆ ಆಯಿತು ಸರ್? ಯಾವುದು ಇದೆಲ್ಲ ರಾಜ್ಯಸಭಾದೆಲ್ಲ ನಮ್ಮ ಜವಾಬ್ದಾರಿ ಅಲ್ಲ. ಚರ್ಚೆ ಅಭಿಪ್ರಾಯ ಕೇಳ್ತೀವಿ, ಅದನ್ನು ಖಂಡಿತ ನಾವು ಮಾತಾಡ್ತೀವಿ. ಅದನ್ನು ಅವ್ರಿಗೆ ಬಿಟ್ಟಿದ್ದು ವಿಚಾರಗಳು ಅವತ್ತು ಮಾತಾಡ್ತೀವಿ. ಫಸ್ಟ್ ಏನು ಮಾತಾಡ್ತೀವಿ ಅದನ್ನು ಅವರೇ ವೇಣುಗೋಪಾಲ ಮಾತಾಡಿದ್ವಿ. ಗೊತ್ತಿಲ್ಲ, ಇನ್ನು ನಾಯಕನ ಆಯ್ಕೆ ಮಾಡೋದೇ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮಗೆ. ನಾಳೆ ಇದೆ, ನಾಳೆ ಆಯ್ಕೆ ಆದಮೇಲೆ ಆಮೇಲೆ ನಿಮಗೆ ಖಂಡಿತ ಗೊತ್ತಾಗ್ತದೆ. ಸರ್, in English if you can repeat sir on the Rajya Sabha. See, already that day Mr. Venugopal has clearly said that we have discussed. We will announce the list along with the other states. That is the information what I have got. And that they have taken various opinions from us. They will inform you later. It is not my domain. And sir, why when Also, there are some talks going on. There are some reports coming in that Nothing, I don't know about it. The party high command will take, even MLC also, Rajya Sabha also, it is the high command decision. We just give them the suggestion, that's all. KJ Judge, I don't want. So when are you going to take the votes? When are you going to take the votes? When, I don't know still when they will elect the leader of the Congress National Party, then we will discuss. tomorrow is Thank you, sir. yeah, I say keep Sir, one question. Sir, what? Not more than that, sir. Not more than that. only one question sir. It's important. Just one question, sir. Tomorrow, I have not opened my mouth. But tomorrow the name plate will change sir. మహిళా సాధికారతకు మరో ముందడుగుగా హైదరాబాద్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇన్క్యుబేషన్ సెంటర్ను తెలంగాణ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు కేవలం ఉద్యోగాలు పొందేవారిగా కాకుండా మరెందరికో ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కొత్త ఆలోచనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టే మహిళలకు అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ, సాంకేతిక సహకారం అందించేందుకు ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ ఉపయోగపడుతుందని వివరించారు. ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ సెల్ఫ్ తెలంగాణ అనే కార్యక్రమాన్ని గురించిన కార్యక్రమ లక్ష్యం ఛాలెంజ్ ఫండ్ మద్దతు, ఇంక్యుబేషన్ మరియు మెంటర్షిప్, సామర్థ్య అభివృద్ధి మరియు శిక్షణ, ఉత్పత్తి అభివృద్ధి మరియు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఇంకో మోడీ వాళ్ళందరూ మొత్తం బ్యాంకులను వేల కోట్లు తీసుకొని డబ్బులు కట్టక ఎగ్గొట్టి విదేశాలు పారిపోయారు. కానీ మా మహిళలు 100% రీపేమెంట్ చేసి ఇవాళ దేశానికే ఆదర్శవంతమైన ఆడబిడ్డలుగా తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నిర్మల్ జిల్లా 0 రీపేమెంట్ అంటే ఎన్పిఎల్ అసలు ఏ రూపాయలు ఇచ్చేది. మా వాళ్ళందరూ ఆ జిల్లా మొత్తం 100% కట్టేసారు. ఇంకా అన్ని జిల్లాలో కూడా 99% అక్కడి వరకు వచ్చింది రీపేమెంట్. సో ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా జరగడం లేదు. కాబట్టి ఇది ఒక గొప్ప చరిత్ర. ఈ చరిత్రలో మరొక కలిగితులాగా మరొక గొప్ప అచీవ్మెంట్ ఈరోజు బిట్స్ పిలాని అండ్ టీ హబ్ వీరు సహకారంతో మనకు ఒక్కొక్క మరి ఇంక్యుబేటర్ గా మనకు 10 crores రూపీస్ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్కటి వస్తే మన దగ్గర 2 రావడం జరిగింది. తెలంగాణలో ప్రతిపాదిత రైతు డిస్కంపై కాంగ్రెస్ నాయకులు స్పష్టతనిచ్చారు.
రాష్ట్ర రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే రైతు విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రతినిధులు ఈ విషయాన్ని వివరించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంల వ్యవస్థను పరిష్కరించడంతో పాటు విద్యుత్ పంపిణీలో మరింత సామర్థ్యాన్ని తీసుకురావడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన కొన్ని లోపాలను అధిగమిస్తూ వ్యవసాయ రంగానికి ప్రత్యేక దృష్టి సారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్డీఎస్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీమ్ లో కూడా ఎక్కడ కూడా రైతులకు మీటర్లు పెట్టాలన్న క్లాజే లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అది మా పేటెంట్. ఈ రోజు ఇంకా దానికి బ్రహ్మాండంగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈ రైతు డిస్కమ్ ని తీసుకొస్తున్నాం తప్ప అసలు ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు లెక్కలు చూపించకుండా ఎక్కడ కూడా లాసెస్ లేకుండా ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. రైతు మోటార్లకు మీటర్లు పెడితే మమ్మల్ని ఊరేయమని చెప్పినాం, లేకపోతే వాళ్ళని ఊరేయమని చెప్పినాం. ఎందుకంటే ఇలాంటి యొక్క అబద్దాలను ప్రచారం చేసే బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది. రైతులను రౌడీలుగా చూసి బేడీలేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 60,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. జెన్కో గానీ ట్రాన్స్కో గానీ అప్పుల ఊబిలో ఉండడానికి కారణం కేవలం ఆ కాళేశ్వరం లాంటి వైట్ ఎలిఫెంటే కదా. పేద రైతులే కాదు, మధ్యతరగతి రైతులే కాదు, అందరికీ మేలు జరిగే ఈ ప్రక్రియను కుట్రకోణం నుంచి రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మీరు తిప్పికొట్టాలని రైతు సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.